హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు విఎన్ఆర్ రియల్ ఎస్టేట్ అండ్ డిజిటల్ మార్కెటింగ్. ఇప్పుడు మనం ఉన్నామండి ధనలక్ష్మీపురం రోడ్డుకి అంటే దగ్గరలో ఉన్నటువంటి లేఅవుట్లో మనం ఉన్నాము. ఈ లేఅవుట్లో మనకి 30 అంకణాల గల సైట్లో G+2 ఇండిపెండెంట్ హౌస్ అయితే మనకి సేల్కి రావడం జరిగింది. సో ఇప్పుడు ఈ హౌస్ గురించి మనం డీటెయిల్గా తెలుసుకోబోతున్నాము. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ G+2 హౌస్కి ఇన్ ఫ్రంట్ ఆఫ్ రోడ్ అయితే మనకి 33 ఫీట్ రోడ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు. అదేవిధంగా ఈ G+2 హౌస్కి బిసైడ్ అయితే మనకి చాలా హౌసెస్ అయితే ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ G+2 హౌస్ గురించి డీటెయిల్గా తెలుసుకోబోతున్నామండి. సో మనకి జస్ట్ ఈ G+2 హౌస్కి ఇది మెయిన్ గేట్ అండి. సో ఇక్కడైతే మనకి చాలా స్పేషియస్గా ఉంది. ఇక్కడ మనము మినిమం ఒక 3 కార్స్ పార్కింగ్కి అనుకూలంగా ఉన్నట్టుంది ఈ స్పేస్. మీరు చూడొచ్చు ఇక్కడ చక్కగా. అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే ఇదంతా కూడా గార్డెన్కి స్పేస్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చక్కగా మనం ప్లాంటేషన్ చేసుకోవచ్చు. ఇదైతే చాలా స్పేషియస్గా ఉందండి. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ అవుటర్లో మనకి కామన్గా టాయిలెట్ అనేది ఇవ్వడం జరిగింది. సో అక్కడ మనకి బోర్ అయితే ఇచ్చారు. అదేవిధంగా 2 ట్యాప్స్ అయితే ఇచ్చారు. సో ఇప్పుడు మనం ఇక్కడ చూడొచ్చండి, ఈ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి హౌస్కి ఈ జస్ట్ రూఫ్ సీలింగ్ చూడండి. ఇక్కడ మీరు పైన చూస్తున్నారు కదా, ఇది సింపుల్గా డిజైన్ చేస్తున్నారండి. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి హౌస్కి ఇది మెయిన్ డోర్ అండి. ఈ మెయిన్ డోర్ గుండా మనం హాల్లోకి ఎంటర్ అయ్యాము. ఈ హాల్ అయితే మనకి కొద్దిగా స్పేషియస్గా ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ హాల్కి మనకి రూఫ్ సీలింగ్ కూడా చాలా చక్కగా ఇచ్చారు. సో ఇక్కడైతే మనకి టీవీ ప్లేస్ చేసుకునేదానికి అనుకూలంగా మనకి ఈ మార్బుల్ అనేది ఇక్కడ ఫిక్స్ చేయడం జరిగింది. సో ఇది డైనింగ్ హాల్ అని చెప్పచ్చు. అదేవిధంగా ఇది పూజా గది అండి. ఇక్కడ మనకి ఇది కిచెన్ అండి. మనం కిచెన్లోకి ఎంటర్ అయ్యాము. కిచెన్లో అయితే ఈ షెల్ఫ్స్ అన్ని కూడా ఇవ్వడం జరిగింది వెజల్స్ని ప్లేస్ చేసుకునే దానికి అనుకూలంగా. సో ఇప్పుడు వన్ ఆఫ్ ద బెడ్రూమ్ అయినటువంటి మాస్టర్ బెడ్రూమ్లోకి మనము ఎంటర్ అయ్యాము. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. రూఫ్ సీలింగ్ కూడా సింపుల్గా డిజైన్ చేస్తున్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు అండి, ఈ కబోర్డ్ అని కూడా ఈ షెల్ఫ్స్ అన్ని కూడా ఇవ్వడం జరిగింది. సో ఇది ఈ మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి అటాచ్డ్ టాయిలెట్ రూమ్ అండి. అదేవిధంగా ఇప్పుడు మన చిల్డ్రన్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాము. సో ఇక్కడ కూడా మనం చూడొచ్చు, రూఫ్ సీలింగ్ కూడా నీట్గా డిజైన్ చేస్తున్నారు. ఇక్కడ మీరు చూడొచ్చండి, ఈ షెల్ఫ్స్ అన్ని కూడా మనకి ప్లేస్ చేసుకునేందుకు అనుకూలంగా ఉన్నాయి. ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఉన్నటువంటి అటాచ్డ్ టాయిలెట్ రూమ్ అండి. సో ఈ హాల్ అయితే చాలా స్పేషియస్గా ఉంది. మనం ఇప్పుడు ఈ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి అంటే స్టేర్స్ మీదుగా మనం ఫస్ట్ ఫ్లోర్కి చేరుకోబోతున్నాము. స్టేర్స్కి ఈ రైలింగ్ కూడా స్టెయిన్లెస్ స్టీల్ ఇచ్చారండి సపోర్ట్కి. స్టేర్స్ కూడా మనకి ఫస్ట్ ఫ్లోర్కి రావడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చండి, ఈ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి రూఫ్ సీలింగ్ చూస్తున్నారు. ఇది చాలా సింపుల్గా డిజైన్ చేస్తున్నారు. సో ఇదంతా మనకి బాల్కనీ కింద వస్తుందండి. ఇక్కడంతా మనం సిట్అవుట్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇది మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి 2 BHK హౌస్ కంటే ఇది మెయిన్ డోర్ అని చెప్పచ్చు. సో ఈ మెయిన్ డోర్ ద్వారా మనకి హాల్లోకి ఎంటర్ అయ్యాము. ఇక్కడ చూడొచ్చండి, హాల్ చాలా స్పేషియస్గా ఉంది. అదేవిధంగా పైన రూఫ్ సీలింగ్ చూసుకున్నట్లయితే సింపుల్గా డిజైన్ చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ మనం ఈ టీవీ ప్లేస్ చేసుకునే అనుకూలంగా ఈ బ్యాక్గ్రౌండ్ సెటప్ కూడా వుడ్ వర్క్ చేస్తున్నారండి నీట్గా. ఇక్కడ మనకి వుడ్ వర్క్ చేసినటువంటి డ్రాయర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం చూడొచ్చండి, ఇది డైనింగ్ హాల్ అని చెప్పాలి.
ఈ డైనింగ్ హాల్ కూడా మనకి రూఫ్ సీలింగ్ కూడా సింపుల్ గా చేస్తున్నారండి. అదే విధంగా మనకి ఇక్కడ పూజా గది, సో ఇక్కడ మనం చూడొచ్చు కిచెన్ అండి. ఇది కిచెన్ కూడా కొంచెం స్పేషియస్ గా ఉంది. ఇక్కడ షెల్ఫ్స్ అని కూడా ఇవ్వడం జరిగింది. సో మనం ఈ ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి 2 BHK హౌస్ కి గల మనకి వన్ ఆఫ్ ద మాస్టర్ బెడ్రూమ్ లోకి ఎంటర్ అవుతున్నామండి. సో ఈ మాస్టర్ బెడ్రూమ్ లోకి ఎంటర్ అయ్యాము. ఇది స్పేషియస్ గా ఉంది, ప్లస్ వచ్చేసి ఇక్కడ అన్ని షెల్ఫ్స్ ఇవ్వడం జరిగింది. పైన చూడొచ్చు మీరు రూఫ్ సీలింగ్ కూడా చాలా సింపుల్ గా చేస్తున్నారు. సో ఈ మాస్టర్ బెడ్రూమ్ కి ఉన్నటువంటి అటాచ్డ్ టాయిలెట్ రూమ్ అండి. సో ఇప్పుడు మనం చిల్డ్రన్ బెడ్రూమ్ లోకి ఎంటర్ అవుతున్నాము. ఎంటర్ అవడం జరిగింది. ఇది చాలా బాగుందండి. ఈ షెల్ఫ్స్ అన్ని కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీ రూఫ్ సీలింగ్ చూడొచ్చు, సింపుల్ గా డిజైన్ చేస్తున్నారు. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ కి అటాచ్డ్ టాయిలెట్ రూమ్ అండి. మనకి ఈ బాల్కనీలో చాలా ప్లెజెంట్ గా ఉందండి. చాలా ఫీస్ అనేది అయితే ఖచ్చితంగా ఇక్కడ లభిస్తుందని మీకు నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం చూసింది ఇది ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి 2 BHK హౌస్ అండి. అదే విధంగా మనకి ఇక్కడ నుంచి మనం స్టేర్స్ ద్వారా మనం సెకండ్ ఫ్లోర్ కి చేరుకోబోతున్నాము. మనం సెకండ్ ఫ్లోర్ లోకి అయితే ఎంటర్ అయ్యాము. ఇక్కడ మీరు చూడొచ్చు ఇదంతా కూడా చాలా స్పేషియస్ గా ఉందండి. ఇక్కడ కామన్ టాయిలెట్ ఇవ్వడం జరిగింది. సో మనం ఈ సెకండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి సింగిల్ BHK హౌస్ లోకి ఎంటర్ అవ్వడం జరుగుతుంది. ఇది సింగిల్ BHK హౌస్ యొక్క డోర్ అండి, మెయిన్ డోర్ అండి. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ఎంట్రన్స్ లోనే మనకి ఇక్కడ కిచెన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు ఈ షెల్ఫ్స్ కూడా. అదే విధంగా ఇక్కడ మనకి అటాచ్డ్ బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది చాలా స్పేషియస్ గా ఉందండి. ఈ లెంత్ పరంగా చూసుకుంటే చాలా పెద్ద బెడ్రూమ్ అని చెప్పొచ్చు. ఇక్కడ రూఫ్ సీలింగ్ కూడా సింపుల్ గా డిజైన్ చేస్తున్నారు. సో ఈ బెడ్రూమ్ కి అటాచ్డ్ టాయిలెట్ రూమ్ అండి ఇది. ఇక్కడైతే మనం చూసుకున్నట్లయితే ఈ G+2 హౌస్ కి మనకి ఇరువైపులా హౌసెస్ అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చండి. సో ఇక్కడ వాతావరణం చాలా ప్లెజెంట్ గా ఉంది, చక్కగా ఉందని చెప్పొచ్చు. సో ఫ్రెండ్స్ మీరు చూసారు కదా ఈ G+2 హౌస్ అండి. సో ఇది అంకణాల పరంగా చూసుకున్నట్లయితే మనకి 30 అంకణాలండి. కట్టుబడి పరంగా చూసుకున్నట్లయితే 42 అంకణాలు కట్టుబడి వస్తుంది. సో ఈ హౌస్ కొనదలిచిన వాళ్ళు మా నెంబర్ని సంప్రదించగలరు. థ్యాంక్ యూ.